స్నేహం అనే దాంట్లో ఒక స్నేహితుడు బాగా ఉన్నప్పుడు అతను వెంట ఉండి అతన్ని పొగట్టడం, అదేవిధంగా అతను ఏదన్నా ఇబ్బందులు పడినప్పుడు అతన్ని దుర్భాషలాడటం, అతని గురించి కామెంట్స్ చేయడం, అతను లేనప్పుడు అతని గురించి మాట్లాడుకోవడం అనేది చాలా జరుగుతూ ఉన్నాయి, సమాజంలో జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల చూస్తూ ఉన్నాను నేను. చాలా స్నేహాలు చెడిపోయేది కూడా అక్కడే. ఒక మనిషి బాగున్నప్పుడు అతను భుజం తట్టి ప్రోత్సహించడం, బాగలేనప్పుడు అతనికి భరోసా ఇచ్చి మేము ఉన్నాములే అని చెప్పనేసి అతనికి ఒక ధైర్యాన్ని కల్పించడం అనేది స్నేహం. వెల్కమ్ టు లిమ్రా టీవీ. నేను మీ హేమంత్. సో ఈరోజు మీకు తెలుసు కదా ఎంత స్పెషల్ డే అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తారు. సో అందులో భాగంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే అండి. అదేనండి స్నేహితుల దినోత్సవం. సో మనం ఎవరినంటే వాళ్ళని కలవడం కాదండి, ఈరోజు గురించి ప్రత్యేకంగా స్నేహం అంటే విలువ తెలిసిన వాళ్ళు, స్నేహాన్ని గురించి బాగా అర్థం చేసుకున్న వాళ్ళ గురించి మాత్రం నిజంగా చెప్పాలంటే మాత్రం వాళ్ళని కలవడానికైనా వాళ్ళ గురించి మాట్లాడడానికైనా మనం ఇష్టపడతాం. సో అదే ఈరోజు ప్రయత్నం చేస్తుంది లిమ్రా టీవీ. ఒక స్నేహానికి విలువ ఇచ్చే ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు లిమ్రా టీవీ మరొకసారి పరిచయం చేస్తుంది. ఆయన ఎవరే కాదండి, తాళ్ళూరు రాము గారు. చూసారా? నమస్తే అండి. స్నేహితులు అంటే అమితమైన అభిమానం, గౌరవం ఉన్న వ్యక్తి. సో తన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతను రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటికీ కూడా స్నేహం గురించి, స్నేహం అంటే ఏంటి, స్నేహం తన లైఫ్లో ఎలాంటి భాగం కలిగి ఉంది, ఎలాంటి స్నేహితులు ఉన్నారు, ఇప్పటికి కూడా బాల్య స్నేహితులతో అటాచ్మెంట్స్ ఉన్నాయా లేకపోతే ఏంటనేది తను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి రాము గారు, నిజంగా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సార్ చెప్పండి, మీ బాల్య స్నేహితుల గురించి. బాల్య స్నేహితులు ఇంకా మీకు టచ్లో ఉన్నారా? ఉన్నారండి. నాకు చిన్నప్పటి నుంచి నాతో ఒకటో తరగతి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా, అదేవిధంగా హై స్కూల్లో స్నేహితులు కానీ, ఇప్పుడు తర్వాత కాలేజీలో స్నేహితులు కానీ, అందరితో అంటే కొంతమంది దూరంగా వెళ్ళిపోయినారు, ఏదో ఒక విధంగా టచ్లో ఉన్నాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కలుస్తున్నారు. సో ఒకవేళ కలవలేని పరిస్థితి ఉంటే అప్పుడప్పుడు ఫోన్లో కూడా మీరు టచ్లో ఉంటారు? ఖచ్చితంగా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఫాలో చేసుకుంటుంటాను, పలకరించుకుంటుంటాను. ఎందుకంటే నేను అమితంగా ఇష్టపడేది స్నేహాన్ని, ఎక్కువగా ప్రేమిస్తా స్నేహితుల్ని. ఎంతగా ప్రేమిస్తానంటే వాళ్ళు నన్ను బాధ పెట్టినా కూడా వాళ్ళని వదులుకోలేని తత్వం నాది. ఎందుకంటే స్నేహానికి అంత విలువ ఇస్తాను. నేను ఒకటే అనుకుంటా, ప్రపంచంలో అత్యంత విలువైనది స్నేహం. స్నేహానికి కులము, మతము, వర్ణము, అదేవిధంగా లింగభేదము లేనటువంటి ఒక గొప్ప విలువ కట్టలేనిది స్నేహం. అందుకని ఏంటంటే స్నేహితులకి నేను ఎక్కువ విలువ ఇస్తాను. నాకు బాగా నేను ఎక్కువగా అటాచ్మెంట్గా ఉంటాను. నేను నా స్నేహితుల్ని కలవకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను. అది నాకు వీక్నెస్. నాకు స్నేహంలో రంగు లేదు, రంగు ఉండదు, రుచి కూడా ఉండదు. అదే కదా చెప్పాను కదా, కులం లేదు, మతం లేదు, రంగు, రుచి అటువంటి ఏమీ లేదు, లింగ భేదాలు ఏమి ఉండదు. ఒక స్త్రీ, పురుషుడు, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళు అనేది ఏమి ఉండదు. స్నేహానికి ఎప్పుడు ఎవరు ఎక్కడ కలుస్తారో తెలియదు, ఎందుకు దూరం అవుతారో, ఎందుకు దగ్గర అవుతారో తెలియదు. దగ్గరైన వ్యక్తుల్ని వదులుకోవాలంటే చాలా ఎట్టి పరిస్థితులు వదులుకోవడానికి ఇష్టపడము. అదేవిధంగా ఏదో అనుకోని పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఏదో విధంగా వాళ్ళు కలవాలని, మాట్లాడాలని చెప్పనేసి అనుకునేదే స్నేహం. సార్ చెప్పండి, అంటే ఒక స్నేహం గురించి అంటే మీకంటే కూడా మీ స్నేహితుడి పేరు చెప్తే మీరేంటో చెప్తానంటారు. సో దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అంతేనండి. వాస్తవంగా అయితే నాకు చాలామంది ఒకరి పేర్లు చెప్పేదానికి అయ్యేది కాదు. నాకు పెద్ద సర్కిల్ పెద్దది, అందరితో అటాచ్మెంట్గా ఉంటాను. చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర అందరితో అటాచ్మెంట్గా ఉంటాను. ఈరోజు నన్ను సపోర్ట్ చేస్తూ, నా వెన్నంటి ఉంటూ, నన్ను ప్రోత్సహిస్తూ, నాకంటే చిన్న వయసు వాళ్ళైనా సరే, నా బిడ్డలతో సమానమైన వాళ్ళైనా, నా తమ్ముళ్ళతో సమానమైన వాళ్ళందరూ కూడా నా స్నేహితులే. ఎందుకంటే వాళ్ళతోనే నేను అనునిత్యం నడుస్తున్నాను. ఎక్కువ భాగం నాతో ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా స్నేహితులుగానే భావిస్తుంటాను. అదేవిధంగా నా స్నేహితులు చిన్ననాటి స్నేహితులు, వాళ్ళతో కూడా ఎక్కువగా కలుస్తూ ఉంటాను. కాబట్టి అందరూ సమానమే నా దృష్టిలో. సో నిజంగా అయితే ఎవరితో పంచుకోలేని విషయాలు కూడా, ఈవెన్ దో అవర్ ఓన్ ఫ్యామిలీస్
బ్లడ్ రిలేషన్స్తో కూడా పంచుకునే విషయాలు ఒక స్నేహంతో మాత్రం 100%. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా మనం షేర్ చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా అండి. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేని బాధలు, చిన్న బాల్యంలో తల్లిదండ్రులు చెప్పుకోలేని బాధలు స్నేహితులకు చెప్పుకుంటాం. ఏదో కొద్ది ఓదార్పు కానీ ఒక సమస్యకి సొల్యూషన్ కానీ స్నేహితుల ద్వారా దొరుకుతుందని చెప్పనేసి, అంటే స్నేహితుడికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా పెళ్ళైన తర్వాత భార్యకి కూడా చెప్పలేనటువంటివి బిడ్డలకు కూడా చెప్పలేనటువంటి స్నేహితులు చెప్పుకుంటారు. అదే స్నేహం అంటే, స్నేహానికి ఉన్న విలువ అటువంటిది. సో చూశారు కదండి, అంటే వాస్తవానికి ఒక సామెత కూడా ఉంది, చెడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి అంటారు. మనం చెడిపోయినా అంటే ఈవెన్ సో నేను మాట్లాడి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఫినాన్షియల్ క్రైసిస్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి కూడా. సో మనల్ని ఆదుకోవడానికి నిజంగా స్నేహితులు మాత్రం ఉంటారండి. సో అలాంటి స్నేహాన్ని మాత్రం అస్సలు వదులుకోకూడదు. సో రాముగారి మాటల్లో కూడా మనం విన్నాం, స్నేహం అనేది ఒక ప్రోత్సాహం అండి, ఒక బలం, అదే బలహీనత కూడా. ఎందుకంటే స్నేహం అనేది మాత్రం ఎంటైర్ వరల్డ్లో కూడా ఒక ప్రాముఖ్యమైన ఇది. అందుకనే ఈవెన్ ఒక సినిమాలు కూడా అండి, మదర్తో తీసిన సెంటిమెంట్ మూవీస్ కానీ, సిస్టర్ సెంటిమెంట్ మూవీస్ కానీ, వాటన్నిటికంటే కూడా ఫ్రెండ్షిప్తో, స్నేహం సెంటిమెంట్తో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మూవీస్ వచ్చినాయి. ఏ మూవీని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించను, ఎందుకంటే కేవలం ఒక ఫ్రెండ్షిప్పే. సో ఫ్రెండ్షిప్ అనేది బాల్యమా లేకపోతే కాలేజీ మేట్సా ఇంకో మేట్స్ అనేది కాదండి. ఏదైనా కూడా మనతో వాళ్ళకున్నటువంటి అభిరుచులు, మనం వాళ్ళకి ఏదైనా మనం ఒకవేళ ఇబ్బంది వచ్చినా కూడా ఒక ఫ్రెండ్ తప్పకుండా ఆదుకునే పరిస్థితికి ఉండాలండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్రెండ్షిప్ ఒక వృక్షం లాంటిది. ఎందుకు అన్ని వృక్షాలు పెద్దవి కావండి, కొన్ని వృక్షాలు పెద్దవి అవుతాయి. సో అన్ని పెద్దవైన వృక్షం కిందకి అనేక మంది వస్తారు, సేద తీరుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, భోజనాలు చేస్తారు, అక్కడ పడుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్షిప్లో కూడా మిమ్మల్ని దేవుడు అంత హెచ్చు స్థాయిలో ఉంచితే మాత్రం మీకు తక్కువగా ఉన్న స్నేహితుని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలని లిమ్రా టీవీ ప్రయత్నిస్తుంది. లిమ్రా ప్రేక్షకులకి రాము గారి అడ్వైజ్ కావచ్చు, లేదా సలహా కావచ్చు, ఏదైనా కావచ్చు, చివరిగా తన మాటలతో మనం వింటాం. సార్ చెప్పండి సార్, ఒక ఫ్రెండ్షిప్ చివరిగా మీరు చెప్పే మాటలు ఏంటంటే, ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు చెప్పారు ఏ భేదము లేదు, అందరూ సమానంగా ఉంటారు, గ్రేడ్స్ ఉండదు దీంట్లో, అది లో క్లాసా హైయర్ క్లాసా, క్లాస్ 4 ఎంప్లాయ్, గ్రేడ్ 2 ఎంప్లాయ్, గ్రేడ్ 1 ఐఏఎస్ ఐపీఎస్ కాదు, స్నేహం అంటే స్నేహమే. చివరిగా మీరు ఏం చెప్తారు లిమ్రా ప్రేక్షకులు? నేను చెప్పేది ఒకటేనండి, స్నేహం అంటే ప్రపంచంలో చాలా విలువైనది స్నేహం. స్నేహానికి ఉన్న బంధం కానీ, స్నేహానికి ఉన్నటువంటి దానికి నిర్వచనం ఎవరు ఇవ్వలేరు, అటువంటిది స్నేహం. కానీ కొంతమంది స్నేహం ముసుగులో మోసం చేయడం, అదేవిధంగా ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఇంకో విధంగా ఉండడం, ఇంకోటి ఏంటంటే నలుగురు స్నేహితుల్లో ఇంకో స్నేహితుడిని చులకన చేయడం, అట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అది స్నేహానికి చెడ్డ పేరు తీసుకొని వస్తుంటుంది. అదేవిధంగా స్నేహం అనే దాంట్లో ఒక స్నేహితుడు బాగా ఉన్నప్పుడు అతను వెంట ఉండి అతన్ని పొగట్టడం, అదేవిధంగా అతను ఏదన్నా ఇబ్బందులు పడినప్పుడు అతన్ని దుర్భాషలాడడం, అతని గురించి కామెంట్స్ చేయడం, అతను లేనప్పుడు అతని గురించి మాట్లాడుకోవడం అనేది చాలా జరుగుతూ ఉన్నాయి, సమాజంలో జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల చూస్తూ ఉన్నాను నేను. చాలా స్నేహాలు చెడిపోయేది కూడా అక్కడే. ఒక మనిషి బాగున్నప్పుడు అతని భుజం తట్టి ప్రోత్సహించడం, బాగలేనప్పుడు అతనికి భరోసా ఇచ్చి మేము ఉన్నాములే అని చెప్పనేసి అతనికి ఒక ధైర్యాన్ని కల్పించడం అనేది స్నేహం. అదేవిధంగా రకరకాల సమస్యలతో ఉంటారు, చెప్పుకోలేని బాధలు ఉంటారు, గమనించాలి. అంటే కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, ఆర్థిక పరంగా సమస్యలు ఉంటాయి, ఉద్యోగాల్లో సమస్యలు ఉంటాయి, వ్యాపారాల్లో సమస్యలు ఉంటాయి. ఏదో కొన్ని సమస్యలు కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. అటువంటి వాడిని గుర్తించి వాడికి ఓదార్పునిచ్చి నేనున్నాను నీకేం కాదు అనేది స్నేహం. ఎందుకంటే ఒక బంధువు దగ్గరికి పోలేడు, ఒక భార్య తరపు బంధువుల దగ్గరికి పోలేడు, ఎక్కడికి పోలేడు. ఏదైనా చెప్పుకోవాలా, నా బాధ తీరద్దు అనేది స్నేహితుడే. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చాలా బాధల్లో ఉండి ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా బాధల్లో ఉన్నాను, నాకు ఏదైనా మీరు కొద్దిగా కనీసం భరోసా కల్పించండి అంటే దాన్ని అవహేళన చేయడము, ఈ విధంగా చేయకుండా అతనికి ఏం కాదు అనేది ఆ సమస్యను పూర్తిగా విని దాని గురించి మనకి చేతనైతే సహాయం చేయడం, సలహా ఇవ్వడం, లేకపోతే క్లుప్తంగా ఏదన్నా దానికి ఒక మంచి వివరణ ఇవ్వడం, అది కాదంటే సున్నితంగా తిరస్కరించడం చాలా మంచిది. అతను బాధల్లో ఉన్నాడని చెప్పని అవహేళన చేయడం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి.
అదేవిధంగా ఒక మనిషి లేనప్పుడు అతని గురించి ఉన్నప్పుడు పొగట్టం, అతను వెళ్ళిన తర్వాత అతని గురించి కామెంట్లు చేయడం, ఇది స్నేహానికి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది. ఎందుకంటే పక్కన వాళ్ళు వింటారనమాట, రేపు మీ ఫ్రెండ్షిప్ ఇట్లాంటిదే అని చెప్పనేసి. అయితే నాకైతే అటువంటి స్నేహితులు లేరు, నాకు మంచి స్నేహితులు ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు స్నేహానికే నేను ఎక్కువ విలువ ఇస్తాను, ప్రాణం ఇస్తాను. నా స్నేహం కోసం, నా స్నేహితుల కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను, నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పటికీ ప్రేమిస్తానే ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను. ఎందుకంటే స్నేహానికి విలువ ఇచ్చేవాడిని కాబట్టి, స్నేహితుల్ని ప్రేమించేవాడిని కాబట్టి, నన్ను ప్రేమిస్తే ఇష్టపడతాను, బాధ పెడితే బాధపడతాను. అయినా కూడా మిమ్మల్ని అయితే వదులుకోను. అది స్నేహానికి ఉన్నటువంటి గొప్పతనం అది. కాబట్టి అందరికీ చెప్తున్నాను, నా వెంట ఉండి నడిపించిన నా స్నేహితులకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికి కూడా ఫ్రెండ్షిప్ డే విషెస్ తెలియజేస్తున్నాను. అందరూ కూడా హ్యాపీగా కలకాలం స్నేహితులందరూ కూడా అన్నదమ్ముల కంటే కూడా, కుటుంబ సభ్యుల కంటే కూడా, రక్త సంబంధానికంటే కూడా ఎక్కువగా ఉండాలని చెప్పనేసి ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్నేహానికి చాలా విలువ ఉండాలండి, ఆ విలువ ఇవ్వాలి. అది దేనికి కూడా అది ససమానమైందండి. దాని గురించి మన వర్ణనాతీతం, అన్స్పీకబుల్ వర్డ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో అదండి ఇవాల్టి స్పెషల్ స్టోరీ తాళ్ళూరు రాముతో, కెమెరామ్యాన్ ఆరిఫ్తో, లిమ్రా టీవీ హేమంత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.